గిద్యోను సైన్యము ఎవరు అంటే దేవుని పరీక్షలో గెలిచిన వారై ఉన్నారు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు క్వాంటిటీని కోరుకోడు, కానీ దేవుడు క్వాలిటీని కోరుకుంటాడు ఎప్పుడైనా, కదమ్మా? చూడండి, యేసు ప్రభు దగ్గర మొదట ఎంతమంది ఉండమ్మా శిష్యులు? అమ్మా 70 మంది కదా. తర్వాత 12 మందికి వచ్చింది. ఇప్పుడు కన్యకలు ఎంతమంది? 10 మంది. ఇప్పుడు అందులో దేవుని సన్నిధిలో నిలిచిన వాళ్ళు ఎంతమంది? 5. నేను అంటున్నాను, దేవుని బిడ్డ చూడండి, దేవుని లెక్క చూడండి. 10 మంది 5 అయిపోయారు, 70 మంది 12 మంది అయిపోయారు. ఇక్కడ కూడా 32,000 మంది ఇప్పుడు 10,000 మంది అయ్యారు. ఇప్పుడు ఆ 10,000 మందిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఫిల్టర్ చేస్తున్నాడు. అమ్మ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాడు. ఆ టైంలో ఏమైపోయింది? దేవుని బిడ్డలారా, 9,700 మంది అవుట్ అయిపోయారు. కేవలం అక్కడ 300 మంది మాత్రమే మిగిలిపోయారు. ఈరోజు నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, సంఘములో కూడా రాకడ దినాల్లో కూడా దేవుని బిడ్డలారా, ఎవరుండారో తెలియదు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలాంటి పరిస్థితుల్లోనే నిలబడగలుగుతాడు. దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడు ఎలాంటి పరిస్థితుల్లో నిలబడగలదు. కొంతమంది ఆహారం లేదని, కొంతమంది వస్త్రం లేదని, కొంతమంది ఆరోగ్యం రాలేదని దేవునికి దూరం అవుతున్న వాళ్ళు ఉంటారు. నేను అంటున్నాను, దేవుని బిడ్డ, దేవుని మనం రుచి చూసి తెలుసుకోగలిగితే ఎలాంటి పరిస్థితి అయినా దేవుని కొరకు మనం నిలబడగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, ఇంతమంది వెళ్ళిపోయారు. పరీక్షలో నిలబడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది అమ్మ? ఇప్పుడు 9,700 మంది ఓడిపోయారు. కేవలం 300 మందే దేవుని పరీక్షలో నిలబడగలిగారు. నేను అంటున్నాను దేవుని బిడ్డ, ఈ సైన్యం ఎవరు అంటే పరీక్షలో నిలబడగలిగిన సైన్యమై ఉంది. ఆమేన్. దేవుడు పెట్టిన పరీక్షలో నిలబడిన వారు వీరు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు తన భక్తులను పరీక్షించేవాడై ఉన్నాడు. ఆయన ఎవరు అంటే మన హృదయంలో ఏముందో ఒరిజినాలిటీని బయటకు రావాలని కోరుకుంటాడు. మనిషికి 2 ముఖాలు ఉంటాయి. ఒకటిని కనబడేది, లోపల కనబడని ముఖం ఉంటుంది. మనిషి కనబడేది లోపల అన్నట్టు. ఇప్పుడు అది లోపల నుంచి బయటకు తీసేయాలని దేవుని కోరిక. అందుకే మనల్ని ఏం చేస్తాడు? చుట్టూ తిప్పుతాడు, పుటం వేస్తాడు. దేవుడు పరీక్ష కూడా చేస్తాడు. తన భక్తులను పరీక్షించినట్లుగా బైబిల్లో చూడగలుగుతున్నాం. నేను అంటున్నాను దేవుని బిడ్డ, ఇక్కడ గిద్యోను సైన్యాన్ని దేవుడు పరీక్షించాడు. ఇప్పుడు ఆ పరీక్షలో ఆ 300 సైన్యము నిలబడగలిగింది. నేను అంటున్నాను, ఈ దినాల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తున్న పరీక్షలలో మనము నిలబడేవారిగా ఉందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. దేవుని పరీక్ష కొంతకాలము దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం లేకుండా అయిపోయింది, దాహం లేకుండా అయిపోయింది, తీర్చబడకుండా అయిపోయింది. నేను అంటున్నాను, దేవుడు కూడా కొన్నిసార్లు మన దగ్గర నుంచి అన్నిటినీ తీసేస్తాడు, దూరం చేసేస్తాడు. ఆరోగ్యం లేకపోయినా పాడి స్తుతించగలిగితే దేవుడు ఇంకా శ్రేష్టమైన ఆరోగ్యాన్ని దేవుడికి ఇవ్వగలుగుతాడు. ఆమెను చెప్దామా? ఆహారము లేకపోతే, ఆహారం విషయంలో కూడా దేవుని బిడ్డలారా, దేవుడు కొంతమంది భక్తులను, యోబుకు దేవుడు అన్నీ ఇచ్చాడు. అమ్మా ఇచ్చాడా? మొదట ఇచ్చాడు, తీసేసి అతన్ని పరీక్షించాడు. అవునా కదా అమ్మా? కానీ దేవుడు యోసేపును మొదట విరిచేశాడు, తర్వాత యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. దేవుని కాన్సెప్ట్ ఎవరిని ఎప్పుడు విరుస్తాడో తెలియదు. కొంతమందికి ఇచ్చిన తర్వాత తీసేసి విరవచ్చు, కొంతమందికి ఏమీ లేకుండా మొదట విరిచిన తర్వాత మరలా దేవుడి వరకు ఇవ్వచ్చు. నేను అంటున్నాను, నువ్వు మొదట విరువబడుతున్నావా, చివరికి విరువబడుతున్నావా నాకు తెలియదు, కానీ విరువబడుతున్నప్పుడు మాత్రం దేవుని పరీక్షలో నిలబడేవారిగా ఉందుముగాక. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. విరుస్తున్నప్పుడు నొప్పి అనిపిస్తుంది, విరుస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది, విరుస్తున్నప్పుడు దుఃఖం అనిపిస్తుంది, విరుస్తున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి, విరుస్తున్నప్పుడు మన మీద మనకే బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, అయ్యో అని కేకలేస్తాం. నేను అంటున్నాను, ఒక్క మాట దేవుని బిడ్డలారా, దేవుడు విరుస్తున్నాడంటే దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. దేవుడు తమాషకి విరిచేవాడు కాదండి. దేవుడు విరిస్తే ఒక పర్పస్ ఉంటుంది. అమ్మా ఆదాం ఎముకను ఏం చేశాడు? దేవుడు బ్రేక్ చేశాడు కదా అమ్మా. కారణం లేకుండా విరిచాడా? కారణంతో విరిచాడా? దేవుడు ఒక దాన్ని విరిచాడంటే ఒక కార్యం ఖచ్చితంగా చేస్తాడు. ఆమెను చెప్దామా గట్టిగా? ఆమేన్. తుమ్మ చెట్లను దేవుడు ఏమన్నా నరుకుమన్నాడు, వేరు చేయన్నాడు. నరికిన తర్వాత దేవుడు దాన్ని
దేవుని బిడ్డ దేవుని మందిరంలోనికి తీసుకొని పెట్టాడు. దేవుని బిడ్డ ఏదైనా 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 రాతి పలకలు ఉన్నాయి, ఆ రాయిని కొట్టు అని అంటే ఇప్పుడు ఆ రాయిళ్ళు తయారైన తర్వాత ఆ రాళ్ళ మీద అక్షరాలు రాయబడితే ఆ అక్షరాలు కలిగినటువంటి రాతి పలకలు, నిబంధన పలకలు దేవుని మందిరంలో తీసుకొని రాబడగలిగాయి. నేను అంటున్నాను దేవుని బిడ్డ, ఒక్క మాట, దేనితో కొట్టబడుతుందో నలపబడుతున్నావో అవన్నీ మహిమ కొరకు వాడబడ్డాయి. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. అందుకే నేను అంటున్నా దేవుని బిడ్డ, ప్రతి పరీక్షలో మనం నిలబడదాం. మనకు ఎదురవుతున్న ప్రతి పరీక్షలో, ఎదురవుతున్న ప్రతి శోధనలో, ఎదురవుతున్న ప్రతి అనుభవాల్లో దేవుని పరీక్షలు ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడు ప్రేమించేవారు సడన్గా మనకు విరోధులు అయిపోతారు. అరే ఏంట్రా కారణం? నో రీజన్. ఎప్పుడు సమృద్ధిగా ఉండే ధనం మొత్తం జీరో అయిపోతుంది. ఏంటి కారణం? అర్థం కాదు. ఎప్పుడు హెల్తీగా ఉండే ఆరోగ్యం కొన్నిసార్లు అనారోగ్యం అయిపోతుంది, అర్థం కాదు. ఎప్పుడు ప్రేమించే పిల్లలు కొన్నిసార్లు వ్యతిరేకులైపోతారు. ఎప్పుడు ప్రేమించే భర్త వ్యతిరేకమైపోతాడు. ఎప్పుడు ప్రేమించే భార్య వ్యతిరేకమైపోతుంది. ఎప్పుడు వ్యతిరేకంగా ఉండని వారు సడన్గా మారిపోతారు. నేను అంటున్నాను దేని బిడ్డలారా, ఇవన్నీ కూడా పరీక్షలే. మొన్నటి దిన సేవకుల కూటల్లో దైవ సేవకుడు దేవదాస్ ఒక మాట చెప్పాడు, నా గుండెల్లో ఉండిపోయింది ఆ మాట. చాలా ఏడ్చిన మాట విన్న తర్వాత, నిజంగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షిస్తే ఎలా ఉంటుందంటే తెలుసా? నేను ఈ మైక్ పట్టుకున్నాను అనుకో, ఈ మైక్ ఏమైపోతుందట? పాడైపోతుందట. ఒక వాహనం పట్టుకుంటే ఆ వాహనం, ప్రభా నేను ఏంది ప్రభా ఇంత నీతిగా బతుకుతున్నాను, యథార్థంగా బతుకుతున్నాను అని. సేవకుడు ఎంత ప్రార్థన చేసినా ఒక్కోసారి కొంతమందికి విడుదల కాదట. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కొంతమంది మనకు దూరం అవుతారు, కొంతమంది మనల్ని అవమానపరుస్తారు, కొంతమంది దేవుని బిడ్డలారా అన్ని నష్టమైపోతూ ఉంటారు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నష్టమైపోతుందని బాధపడకు. దేవుని పరీక్షలు నువ్వు ఉన్నావు. దేవుడు మనల్ని పరిశోధించేవాడై ఉన్నాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆ రాయట పరిశోధించబడిన రాయి అని బైబిల్ చెప్తుంది. అమ్మ ఏ రాయి అండి? అమ్మ యేసు ప్రభు గురించి రాయబడిన మాట. ఆ రాయి పరీక్షించబడిన రాయి. ఇప్పుడు ఆ రాయి ఏమైపోయిందమ్మా? మూలకు తలరాయిగా అయిపోయింది. నేను పరిశోధించబడకపోతే కొన్నిటికి మూల స్తంభాలుగా మనం మార్చబడలేమో. నేను అంటున్నాను, దేవుడు ఒక స్థానము నీకు ఇవ్వాలంటే ఆ స్థానానికి ముందు దేవుడు దానికి నిన్ను యోగ్యతగా మార్చడం కొరకు దేవుడు నిన్ను నల్లగొట్టువాడై ఉన్నాడు. ఆమెను చెప్తామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పరీక్ష లేకపోతే మనకు ప్రతిఫలాలు లేవు. చూడండి, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, లేదంటే మంచి మంచి ఆఫీసర్స్కు వాళ్ళు జాబ్స్ కొట్టడం కొరకు రాత్రి పగలు నిద్ర లేకుండా కష్టపడి చదువుతారు. ఎవ్వరు కూడా వాళ్ళను గుర్తించారు, అవునా? కానీ ఎప్పుడైతే ఎగ్జామ్ వస్తుందో, రాస్తారో, వాళ్ళ ఫోటో దేని బిడ్డలారా అక్కడ పేపర్లో పడగానే వాళ్ళ కష్టమంతా ఏమైపోతుంది? మర్చిపోగలుగుతారు కదా. నేను అంటున్నాను దేని బిడ్డరా, నల్లగొట్టబడుతున్నప్పుడు ఎవ్వరికి కంటికి మనం కనబడము. కానీ ఒకరోజు నీ ఫోటో వస్తే చూడు, అప్పుడు మనకు ఘనత కలుగుతుంది, అప్పుడు మనకు పేరు కలుగుతుంది. నేను అంటున్నాను దేని బిడ్డరా, పరీక్షలో గెలిచే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. దేవుడు కొన్నిటిని పరీక్షించడానికి కొన్నిటిని మన దగ్గర నుంచి దూరం చేస్తాడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనం నిలబడగలిగితే మహిమగల కార్యాలు మనం చూడగలుగుతాం. అందుకే నేను అంటున్న సంగమా, గిద్యోను సైన్యం ఎవరు అంటే దేవుని పరీక్షలో గెలిచిన వారై ఉన్నారు. ఆమెను చెప్దామా?